హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డిఎస్సి మార్నింగ్ ఎగ్జామ్ ఏదైతే ఎస్జిటి జరిగిందో సో అందులో అడిగిన ప్రశ్నలు అన్ని జీకే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా ఇది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కావాలంటే మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎస్జిటి మార్నింగ్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దాంట్లో ఉండే అన్ని కరెంట్ అఫైర్స్ జీకే అయితే చూద్దాము. అలాగే ఆఫ్టర్నూన్ జరిగిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎగ్జామ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ జీకే కూడా ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది. కొన్ని బిట్స్ ఆల్రెడీ తెలిసాయి, కొన్ని తెలుసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. అది కూడా ఒక వీడియో చేస్తాను. భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో మన భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీ చూసుకుంటే నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, ఇది కోల్కతాలో అయితే ఉండడం జరిగింది. ఇందులో మొత్తం 2.2 మిలియన్ పైగా పుస్తకాలు అయితే ఉండడం జరిగింది. దీంట్లో 1836లో దీన్ని స్థాపించారు. కలకత్తా పబ్లిక్ లైబ్రరీగా స్థాపించినప్పుడు దాని పేరైతే పెట్టడం జరిగింది. కాలక్రమేణా అది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాగా మారింది. కలకత్తాలో ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద లైబ్రరీ, 2.2 మిలియన్ పుస్తకాలు అందులో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కోజికోడ్ నగరం యొక్క పాత పేరు ఏమిటి? సో కోజికోడ్ యొక్క పాత పేరు ఏమిటి అని చూసుకుంటే కాలికట్ అండి. కాలికట్ అని పిలిచేవారు కోజికట్ నగరాన్ని. సో దీనిని అరబ్ వ్యాపారులు చూసుకుంటే ఖాళీకూట్ అని చెప్పి పిలిచేవారు. అలాగే తమిళులు చూసుకుంటే కల్లీ కొట్టే అని చెప్పి పిలిచేవారు. చైనీయులు చూసుకుంటే కాలిఫో అని పిలిచేవారు. సో కోజికోడ్ నగరం యొక్క పాత పేరు చూసుకుంటే కాలికట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో మొదటి కృత్రిమ మేధస్సు సదస్సు ఎక్కడ నిర్వహించారు అని చూసుకుంటే విశాఖపట్నంలోని పెందుర్తిలో ఇక్కడ నిర్వహించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చను రిపీట్ అయింది క్వశ్చన్ చూసుకుంటే రామచరిత మానస్ రచించిన వారు ఎవరు? తులసీదాసు. బట్ మనకు ఆప్షన్లో తులసీదాస్ అనే ఆప్షన్ రాలేదంట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి హాఫ్ మార్క్ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రామచరిత మానస్ రచించిన వారు ఎవరు అని చెప్పి మన క్వశ్చన్ అడిగారు. ఆల్రెడీ ఇది ఇంతకుముందు ఎగ్జామ్స్ కూడా అడిగారు కాబట్టి రిపీట్ అయింది క్వశ్చన్ చూసుకోవచ్చు. క్రింది వాణిలో పేలుడు పదార్థాల వల్ల మరణించిన చక్రవర్తి ఎవరు అని చూసుకుంటే షేర్ షా అండి. ప్రమాదవశాత్తు గన్ పౌడర్ పేలుడు వల్ల చనిపోవడం జరిగింది 1545లో. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సైలెంట్ వ్యాలీ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఏది? సైలెంట్ వ్యాలీ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఏది అంటే కేఎస్ఎస్పి, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఇది నిర్వహించడం జరిగింది కేరళలో. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు మరియు భూమికి మధ్య దూరం ఎంత? దాదాపుగా 150 మిలియన్ కిలోమీటర్లు అండి. 150 మిలియన్ కిలోమీటర్లు. ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేసిన సంవత్సరం, స్థాపించిన సంవత్సరం 1966. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆర్థిక వేదిక అయిన దావోస్ నగరం ఏ దేశంలో ఉంది? సో ప్రతి సంవత్సరం మనకు ఆర్థిక సమావేశం అయితే నిర్వహిస్తారు కదా. సో అటువంటి దావోస్ నగరం ఎక్కడ ఉంది అని చెప్పి అడగడం జరిగింది. స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియా ఓపెన్ 2025 టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? జనిక్ సిన్నార్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు నిర్వహించారు? న్యూఢిల్లీలో 24 జనవరి 1950లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తపోటును కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? సిగ్నోమానోమీటర్ మనకు అడగడం జరిగిందండి. ఈరోజు జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఈజీగానే వచ్చాయని చెప్పి అభ్యర్థులు అయితే చెప్తున్నారు. 13 ఎస్జిటి ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దానికన్నా కొంత ఈజీగానే ఉంది ప్రజెంట్ ఈరోజు జరిగిన పేపర్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి తప్పకుండా. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, డొనాల్డ్ ట్రంప్ ఏ దేశం పైన 46% దిగుమతి సుంకం విధించడం జరిగింది అని చూసుకుంటే వియత్నాం పైన డొనాల్డ్ ట్రంప్ 46% దిగుమతి సుంకం విధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర తీర
ప్రాంతంలో ఎన్ని కిలోమీటర్ల వరకు చేపలు పట్టవచ్చు అని చూసుకుంటే 8 కిలోమీటర్ల దూరం వరకు చేపలు పట్టే అవకాశం అయితే ఉంటుంది. దానికి మించి చేపలు పట్టే అవకాశం అయితే ఉండదండి మత్స్యకారులకు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నదులు వాటి యొక్క జన్మస్థానాల గురించి అయితే అడగడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఏదైనా టాపిక్ ఉంది అని చూసుకుంటే నదులు వాటికి సంబంధించిన జన్మస్థానాల గురించి ఖచ్చితంగా మనకు కరెంట్ అఫైర్స్లో జీకేలో స్టాక్ జీకేలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు 17th SGT ఎగ్జామ్లో మనకు అడగడం జరిగిందండి. సో అటువంటి క్వశ్చన్లో మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగేశారు. డైరెక్ట్ క్వశ్చన్ ఏమీ లేదు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. సో మనకు ఈ పక్క నదులు అవి జన్మించిన కొండలకు సంబంధించిన వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. మ్యాచ్ చేసి కరెక్ట్ ఆప్షన్ని ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అడిగిన దాంట్లో బహుదా నది రామగిరి కొండలు, సగిలేరు నల్లమల కొండలు, కుందేరు ఎర్రమల కొండలు గురించి మనకు అడగడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ప్రోగ్రామ్ ఏది అని చెప్పి ఈరోజు క్వశ్చన్ అడిగారండి. ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ప్రోగ్రాము సో ఆధారు. నెక్స్ట్ క్వశ్చన్, పద్మశ్రీ అవార్డు అందుకున్న భీమవ్వ దొడ్డ బాలప్ప ఎందులో ప్రసిద్ధి చెందినవారు? భీమవ్వ దొడ్డ బాలప్ప ఎందులో ప్రసిద్ధి చెందినవారు అని చూసుకుంటే ఆ అవ్వకు 96 సంవత్సరాలండి. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన తోలు బొమ్మలాట చేసే 96 సంవత్సరాల భీమవ్వకు పద్మశ్రీ అవార్డు మనకు ఈ సంవత్సరం అయితే లభించడం జరిగింది. 7 దశాబ్దాలుగా చూసుకుంటే వాళ్ళు తొగలు గొంబయి ఆట నిర్వహిస్తున్నారు. సో మన భాషలో చెప్పాలంటే, తెలుగు భాషలో చెప్పాలంటే తోలు బొమ్మలాటలు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు కర్ణాటకలో దీనిని అయితే వాళ్ళు నిర్వహిస్తున్నారు దాదాపుగా 7 సంవత్సరాలుగా. సో సపరేట్ ఏదైతే మనకు బొమ్మలు తయారు చేసుకొని సో దానికి సంబంధించి కథలు చెప్పడానికి ఉపయోగిస్తారు. వీటిని తొగలు గొంబయి ఆట అంటారు. సో మన భాషలో చెప్పాలంటే తోలు బొమ్మలాట. ఆ అవ్వకు చూసుకుంటే 96 సంవత్సరాలు, కొప్పల్ జిల్లా, కర్ణాటకకు సంబంధించిన వారు. పద్మశ్రీ అవార్డు అయితే లభించడం జరిగింది. అవ్వ పేరు భీమవ్వ దొడ్డ బాలప్ప. సో ఇది ఈరోజు మనకు జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏదైతే 17th SGT ఎగ్జామ్ జరిగిందో మార్నింగ్ దాంట్లో వచ్చిన క్వశ్చన్స్. సో పేపర్ ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు పేపరు మరీ కష్టంగా లేదు, మరీ ఈజీగా లేదు, మోడరేట్గా ఉంది అంటున్నారు. 13th కొంచెం కష్టంగానే వచ్చింది కానీ ఈరోజు పేపర్ అయితే మోడరేట్గా ఉంది. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి అంటున్నారు. ఇతర సబ్జెక్ట్స్లో కూడా జీకే కరెంట్ అఫైర్సే కాకుండా ఇతర సబ్జెక్ట్స్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు. సో మరీ ఏం పెద్ద కష్టం లేదు అని చెప్పి అభ్యర్థులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఈరోజు ఆఫ్టర్నూన్ ఏదైతే మనకు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎగ్జామ్ జరిగిందో అందులో కరెంట్ అఫైర్స్ వీడియో కూడా మరో ఒక వీడియో మీకు చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే తెలిసాయి. మరికొన్ని క్వశ్చన్స్ తెలుసుకొని వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు పూర్తి వివరంతో వివరించడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ కావాలంటే మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.